అసెంబ్లీకి రండి. మీ 11 మంది ఉన్నారు కదా, మసి పూసి మారేడుకాయ చేసే విధానాన్ని వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా స్వస్థ పలకాలి, బుద్ధి తెచ్చుకోవాలి. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏదైతే నిన్న వైసీపీ నాయకులు సామరస్యంగా అమరావతి రైతులను కలవడానికి వెళ్తుంటే ఇక్కడ అమరావతి రైతులు టీడీపీ కార్యకర్తలు ఒక మూకుమ్మడిగా ఒక రౌడీ షీటర్లుగా తయారయ్యి మా మీద మూకుమ్మడిగా దాడి చేశారని చెప్పి అవినాష్ కానీ అంబటి రాంబాబు కానీ పేరు నాని గారు మాట్లాడుతున్నారు. ఏంటన్నా దాని మీద మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అసలు ముందు మీ పార్టీకి కానీ మీ నాయకుడికి కానీ మీకు కానీ మీ విధానాన్ని ప్రకటించాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు చట్టసభ అయినటువంటి అసెంబ్లీ సాక్షిగా మేము అమరావతికి కట్టుబడాం, అమరావతి మా రాజధాని అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పారు. ఆ లాస్ట్ 5 ఏళ్ళలో కూడా మూడు రాజధానులు అన్నారు. అమరావతి జేఏసీ నాయకత్వంలో మహిళలు కానీ వృద్ధులు కానీ ఉన్నటువంటి రైతాంగం మొత్తం యావత్తు కూడా ఆ రోజున వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అణచివేసినటువంటి చరిత్ర మీది. వారు పక్కనే ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు ఎలా హింసించారు, ఎలా వాళ్ళందరినీ మహిళలను కించపరిచారు అన్నది మీకు తెలుసు. అలానే తిరుపతి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అనేకమైనటువంటి అడ్డంకులు గ్రామాన వాళ్ళకి నిరాజం పట్టే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా కానీ అక్కడ మీ నాయకత్వం కూడా అన్ని ఆటంకులు లాస్ట్కి వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా ఇబ్బంది పెట్టారు. అలానే ఎవరైనా సరే వారి మీద రైతాంగం మీద అభిమానంతో ఎక్కడైనా సరే షెల్టర్ ఇచ్చి వారికి భోజన వసతి ఏర్పాటు చేసినా సరే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మేము సూటిగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజున మీ స్టాండ్ ఏంటి? మీరు అమరావతికి అనుకూలం అని చెప్పేసి మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు స్టేట్మెంట్ ఇప్పించండి. మొన్న 2-3 నెలల 4 క్రితం మావిగాను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఏమో అమరావతి అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగాను అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి అవినాష్ గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, ఇతర పెద్దలందరూ కూడా ఏమంటా ఉన్నారంటే అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్నారు. అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పేది అంతా అసలు మీరు చెప్పడం ఏంటి? మీరు ఒక నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జగన్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. జగన్ చెబితే ప్రజలు నమ్ముతారు, మీరు చెబితే కాదు. మీరు ఏ ఎండగా గొడుగు పట్టినటువంటి వలసవాదులు మీరు. అసలు నీ పార్టీ ఇప్పుడు 3 పార్టీలు మారావు, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ. జనసేనలో కూడా నువ్వు వెళ్ళే పరిస్థితి ఉంటుంది, కానీ అక్కడ చేర్చుకోరు. కనుక బీజేపీలో కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది, నేను చేర్చుకోరు. నీకు మిగిలిన పార్టీ ఏంటంటే కేఏ పాల్ పార్టీ. ఆ కేఏ పాల్ పార్టీలోకే చేర్చుకుంటారు తప్ప నేను ఇంటికి చేర్చుకోరని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్తున్నాం. జిల్లాలో శాసించినటువంటి నాయకుడైనటువంటి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి కడుపున పుట్టినటువంటి నువ్వు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్పక తప్పదు. ఎందుకంటే గెలుపుకి వారు శాసించారు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాని. మీరు కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. ఇప్పటికి 3 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు. దాని మీద మేమేమంటామంటే రాజధాని అమరావతి అని చెప్పి మేము ఎన్నికలకు వెళ్ళాం, 3 రాజధానులు అని చెప్పి మీరు ఎన్నికలకు వెళ్ళారు. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మిమ్మల్ని తిరస్కరించారు. ఈ రోజున మళ్ళీ మావిగారు అని చెప్తా ఉన్నారు కదా, అమరావతికి అనుకూలం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు ఏ పని అని చెప్పేసి రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళారు? మేము అక్కడ ఏం కార్యక్రమం జరుగుతుందని మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు? మీకు అసలు అక్కడ ఏంటి పని? ఆ గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు 2-3 గ్రామ రైతులకే అక్కడ మీరు వస్తున్నట్టు తెలిసింది తప్ప 32 గ్రామాల ప్రజలకు కానీ తెలుసుంటే మిమ్మల్ని కొట్టి సావగొట్టి ఆ కిష్లా పడేసేవారు. అది 100% పోలీసు ఉన్నా మీ నాయకత్వం ఉన్నా ఎవరున్నా సరే ఆ గ్రామాలకు ఎవరికి తెలియలేదు కనుక కోడిగుడ్డులు చిన్న రాళ్ళ దాడితో జరిగిపోయింది తప్ప మిమ్మల్ని సమాధి చేసి కిష్లా పడేసేవారు. ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మీకేమైనా సత్తా ఉంటే, మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకత్వాన్ని ఒప్పించండి, మీ నాయకత్వంతో ప్రకటన చేపించండి. రాజధాని అమరావతికి మేము అనుకూలం. మొన్న 6 నెలల క్రితం మావిగా అన్నప్పుడు మీరు దానికి ఏం చేశారు? ఏంటంటే ఉనికి కోసం వారు పూర్తి స్థాయిలో పాటుపడుతున్నారు తప్ప ప్రజల నిర్మాణం కోసం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని కోసం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా వారు ప్రయత్నం చేయట్లేదు. పూర్తి స్థాయిలో బూతులు మాట్లాడుతున్నటువంటి ఆనాటి కొడాలి నాని ఏమైపోయాడు, ఈ రోజున పేరు నాని పరిస్థితి కూడా అదే ఉంటుంది. అంబటి రాంబాబు కూడా బుద్ధి లేదు. మొన్న ఒక మహిళా చేతిలో మరి తన్నులు తిని సావు దగ్గరకి వెళ్ళి బయటపడినటువంటి మరి గల్లా మాధవి గారు ఒక మొన్న వచ్చి ఎమ్మెల్యేకి గెలిచినటువంటి ఆవిడ మీకు 2000 మందితో మహిళలతో వీరనారిగా వెళ్ళింది.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే అన్న ఇక్కడ ఏదైతే అమరావతిలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలు ఎక్కడ ప్రజలకు తెలిసిపోతాయి అన్న ఉద్దేశంతోనే ఇటు లోకేష్ చంద్రబాబు కనుసంగంలోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా మాట్లాడుతానన్నా. ఏంటి అసలు అటువంటిది ఏమి ఉండదు. అటువంటిది ఏంటంటే ప్రతి దానికి కూడా మీడియా ఉంటుంది, ప్రతి దానికి కూడా చట్టసభలు ఉంటాయి. చట్టసభల్లో చర్చించవచ్చు, దాని మీద మాట్లాడవచ్చు, దాని మీద పూర్తి స్థాయిలో వివరణ తీసుకోవచ్చు. ప్రతిపక్షంగా మీకు ఉన్నటువంటి బాధ్యతగా మీరు అపోజిషన్లో మీరు దాన్ని చేయవచ్చు. అవినీతి అక్రమాలు అనేది ఈ రోజున 4 గోడల మధ్యలో జరిగే పరిస్థితే కాదు. ఒకప్పుడు మీడియా కానీ ప్రెస్ కానీ కేవలం చిన్నగా ఉండేది. కానీ ఈ రోజున ఏంటంటే మీడియా అన్నది చాలా, దానికంటే ముందు సోషల్ మీడియా ఇంకా పెద్దగా ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ రోజున మీడియా వార్తలు అనేది ఒక 2 గంటలకో గంటకో బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. కానీ సోషల్ మీడియా అనేది ఒక 5 నిమిషాల్లో మొత్తం లెవెల్లో మొత్తం కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. దీని మీద మేము ఒకటే చెప్తా ఉన్నాం, అమరావతి కట్టుబడి మేము ఉన్నామని చెప్పేసి మేము నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రకటన చేయండి. ఆ లేని పక్షంలో మళ్ళీ 29లో కూడా ఇదే రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ సాక్షాత్తు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగాని అంటా ఉన్నారు, గతంలో 3 రాజధాని అన్నారు, ఒక రాజధాని కూడా అన్నారు. మరి ఇటు పక్కన వీళ్ళైతే అమరావతి రైతులకు మేము సానుభూతి కోసమే వచ్చాయని చెప్పండి. ఏంటి అసలు అమరావతి మీద కానీ రైతుల మీద కానీ అసలు వైసీపీ నాయకులు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు? అసలు 3 రాజధానులు అని చెప్పేసి వారి స్టాండు, దాని మీద ఏంటంటే 3 రాజధానులు కాదు కనుక మావిగాని దాని మీద మన అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ చెప్పారు. వారి ప్రెస్ మీట్లో పబ్లిక్కి చెప్పారు. బందరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి మావిగాన్ దీని మీద డెవలప్మెంట్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగారు. దాని మీద ఏంటంటే అది కాదు అమరావతి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం దాని మీద వివరణ ఇచ్చింది. అది మావిగాన 3 రాజధానుల లేక ఒక రాజధాన అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్ప అవినాష్ గారు కానీ, లోకేష్ మన పేరు నాని గారు కానీ, రాంబాబు గారు కానీ, ఇతర పెద్దలు కానీ ఎవరు కూడా చెబితే అది కట్ట కాదు. అది ఓన్లీ వాళ్ళ పార్టీ సుప్రీము, పార్టీ అధినేత, ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి దాని కనుక అతనే సుప్రీం కనుక అతనే చెప్పాలి తప్ప వీరు చెప్పిన మాటలు చెల్లని ₹100. ఇది చెల్లని ₹100 కంటే వాళ్ళ పరిస్థితి దారుణం. ఈ రోజున వాళ్ళు బతికి బయటపడ్డారంటే అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండబట్టి ఈరోజు మళ్ళీ వెనక్కి వచ్చారు. అసలు వీళ్ళకి ఏం సంబంధం అండి? వీళ్ళకి పని పాట లేకన్నా వీళ్ళు ఎవడెళ్ళమన్నాడు అక్కడికి, అక్కడ ఎవడో గొడవ చేయమన్నాడు, వీళ్ళు వెళ్ళేసి అక్కడ పరిశీలన చేసేసి అక్కడ ఉన్నటువంటి అవినీతిని తీసేస్తారంటే అవినీతి ఏది ఉందో మీ అధినేతను చెప్పమను. అసెంబ్లీకి రండి, మీ 11 మంది ఉన్నారు కదా, 11 మంది వచ్చి అసెంబ్లీలో చర్చించండి. మీకు ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సమర్పించండి, లేదనుకుంటే గవర్నర్ గారు ఉన్నారు కదా వారికి ఇవ్వండి. పత్రికా ప్రకటన ద్వారా, మీడియా ప్రకటన ద్వారా మీరు చేయండి. దాని మీద ఏది మంచో ఏది చెడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు మంచి చేస్తే మిమ్మల్ని ఆదరిస్తారు, మేము మంచి చేస్తే మమ్మల్ని ఆదరిస్తారు తప్ప మసి పూసి మారేడుకాయ చేసే విధానాన్ని వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా స్వస్థ పలకాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఒక సింగల్ రాజధాని అనేటువంటి అమరావతికి బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారు కోరుతా ఉన్నా.